అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. జలంధర గారి పున్నాగ పూలను ఆస్వాదిస్తున్నాం కదా. చిట్ట చివరి భాగంలోకి ప్రవేశించాం. అపురూపమైన ఈ రచనను మరోసారి విని ఆనందిస్తారు కదూ. అసంఖ్యాక పాఠకుల ఆదరణ పొంది బెస్ట్ సెల్లర్గా నిలిచిన ప్రయోజనకారి అయిన ఈ రచనను ఆదరిస్తారుగా. ఇప్పుడు చిట్ట చివరి భాగపు కథలోకి ప్రవేశిద్దామా. సడన్గా జీకే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రాధకు. ప్రభావతి గారి పరిస్థితి బాగాలేదు, నిన్ను చూడాలని అడుగుతోందిట. నీకు ఇష్టమైతేనే వెళ్ళు రాధా. షీలా మేడం చేసింది. ఆలోచించింది రాధ. వెళ్ళనా మేడం? వెళ్తేనే మంచిది. నానా, నేను బయటకు వెళ్ళొస్తాను, అమ్మకు చెప్పు అని బయలుదేరింది రాధ. కృష్ణ కారును ఆనుకొని నిలబడున్నాడు. మాట్లాడకుండా ఫ్రంట్ సీట్లో కూర్చుంది రాధ. కారులో ఫ్లూట్ వాయిద్యం వాతావరణాన్ని ఎనర్జైజ్ చేస్తోంది, ఎనర్జీతో నింపుతోంది. ఏమైంది ఆంటీకి? మెల్లిగా అడిగింది రాధ. మీరిప్పుడు సందేహంగా అన్నాడు కృష్ణ. అమ్మా నాన్న దగ్గరున్నాను అని మెల్లిగా అతనికి తన జీవితంలో చోటు చేసుకున్న కొత్త పరిణామాలు, మలుపులు, రియాక్షన్లు అన్నీ చెప్పింది. అందులో తను ఎంత తెలివిగా డీల్ చేసింది అన్న పోజ్ కన్నా ఎందుకు ఏది అలా డీల్ చేయవలసి వచ్చిందో వివరణ ఉన్నది. బయటపడలేదు కానీ లోపల ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచిన విధానానికి ఆశ్చర్యపోతున్నాడు డాక్టర్ కృష్ణ. ఈ అమ్మాయిలో ఇన్ని తెలివితేటలున్నాయా? పరిమళ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతోంది. అందుకే మీరు వెళ్ళిపోమ్మన్నారన్న కచ్చతో చిన్న శూర్పణఖ స్టైల్లో ఒక పని చేసిందిట. ఏమిటి? రాజారావు గారిని హాస్పిటల్లో ఉండగానే కలుసుకుని మీకు నేనంటే ఇష్టమని వగైరా చాలా చాలా చెప్పిందట. కృష్ణ వేళ్ళు స్టీరింగ్ వీల్ మీద బిగిసిపోయాయి. మొత్తానికి పాము పడగ విప్పిందన్నమాట. తరువాత ఫోన్లో ఆ విషయం పరిమళ నాకు చెప్పింది. మీరేమన్నారు రాధా? నేనేమంటాను అనుకున్నదో సరిగ్గా అందుకు వ్యతిరేకంగా చెప్పాను. ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. ఏమని చెప్పావు? ఫోన్లేండి పరిమళ, మంచి పని చేశారు. డాక్టర్ కృష్ణ గారు అంత చీప్ కాదని రాజారావు గారికి అర్థమైతే ప్రమాదం. మీరు ఇలా చెప్పడం వలన నేను ఆయనకు దూరం కావడానికి ఒక కారణం కనిపించి నన్ను తిట్టుకుంటూనో అనుమానిస్తూనో అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని సంతృప్తితోనో సుఖంగా ఆమెతోనైనా ఉంటారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను, ఏర్పాట్లన్నీ అయిపోయాయి, బహుశా 2-3 ఏళ్ళకు కానీ తిరిగి రానేమో. నన్ను పై చదువులకు పంపించేది మీరేనని కృష్ణ అని చెప్పాను. ఏమాత్రం తన వంక చూడకుండా నేరుగా రోడ్డునే గమనిస్తూ మాట్లాడుతున్న రాధ ముఖంలో విచిత్రమైన వెలుతురుని గమనిస్తున్నాడు. ఏమన్నది పరిమళ? కుతూహలంగా అడిగాడు. ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోయింది. తర్వాత ఐఎమ్ సారీ రాధా, ఐఎమ్ రియల్లీ సారీ. కృష్ణ గారు నాకు అర్థమయ్యారు అనుకున్నాను కానీ ఆయన సంగతి సరే, మీరు అస్సలు నాకు అర్థం కాలేదు అని ఇప్పుడు అనిపిస్తోంది. మీరు జీకే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎంత మారారు అని చాలా మాట్లాడింది. కానీ తను మారలేదు. కూర రుచి నాలుకకు అర్థమవుతుంది కానీ
10 సార్లు కలియబెట్టి 10 సార్లు కలియబెట్టిన గరిటకు తెలియదుగా అనేవారు గురువుగారు. అదే జరిగింది పరిమళ విషయంలో. ఆమె చాలా సమర్థురాలు, చాలా తెలివిగలది. తన పనిలో ఏనాడూ అశ్రద్ధ ఎరగదు. కానీ ఒక్క యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నది. ఇంకా ఆ మనిషిలో ఎన్ని అద్భుతమైన గుణాలున్నా రాణింపుకు రాకుండా పోతాయి. ఏవేవో చెప్తున్నాడు కృష్ణ. ది ట్రూ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ ఈజ్ ఫైట్ విదిన్. అన్నిటికీ బ్యాలెన్స్ కావాలి. ప్రకృతి పురుషుడు, ఎనర్జీకి మాస్ కావాలి. అలాగే మనిషిలో భగవంతుడు ఉన్నప్పుడు ఆయనకు పర్యాయపదంగా ఉండేది ఉంటుంది, తప్పదు. ఫైనల్గా అంతా మాయ అయినప్పుడు భ్రాంతిని పొందుదామన్న తపనలో అందమైన భావన కూడా మిగలదు అని తెలియడం చాలా ముఖ్యం. అతను మాట్లాడుతున్న చాలా విషయాలు అతని వంకే చూస్తూ వింటోంది రాధ. రాధ చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరినీ చూడకుండా చెప్పేస్తోంది. అవి గ్రహించుకోలేని వారుంటే గాల్లో కలిసిపోతాయి. వాటిని అర్థం చేసుకోవాలనుకుంటే అయస్కాంతంలా ఆవరణ కల్పిస్తే మన ఆరాలో ఇంకిపోతాయి. రాధతో మాట్లాడుతూనే సమాంతరంగా ఆమె గురించి ఆలోచిస్తున్నాడు కృష్ణ. ప్రభావతి గారి ప్యాలెస్ లాంటి ఇంటి ముందు కారు ఆగింది. పాతకాలం నుంచి పనిచేస్తున్న పనివాళ్ళు. అదే వినయం, పద్ధతి. రాధను గుర్తుపట్టి, నమస్కారం రాధమ్మ, బాగున్నారా అని అడిగారు. ఆ మాటల్లో ఆప్యాయత ఉన్నది. అతి చనువు చూపించని సహజత్వం, కంట్రోల్ ఉన్నది. వీళ్లకు ఎవరు ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారు? ఎవరితో ఎంతలో ఉండాలో ఎవరు నేర్పించుంటారు? ఇంకెవరు? జీవితమే. నిట్టూర్చింది రాధ. చాలా పెద్ద గదిలో దంతం పనిచేసిన టేక్వుడ్ ఫర్నిచర్తో ఒక పెద్ద పందిరి మంచం మీద ఒక పక్కకి ఒదిగి పడుకొని ఉన్నది ప్రభావతి. అమ్మా, రాధను తీసుకొచ్చాను. కృష్ణ తల్లి పక్కన నిలబడి అన్నాడు. మెల్లిగా కళ్ళు విప్పు చూసింది. అమ్మా రాధ, ఎముకల్లాంటి చేతులు చాచింది. ఎలా ఉన్నారా ఆంటీ అని. ఎంత వైభవంగా ఉండే ఈ మనిషి శిథిల శిల్పంలాగా ఉన్నదే. కాలం మనిషికి ఏమేమి నేర్పిస్తుంది అనుకుంది రాధ. కుశల ప్రశ్నలు, పలకరింపులు, మర్యాదలు అన్నీ అప్పట్లాగే జరిపిస్తోంది ప్రభావతి. చెవులకు రవ్వల దుద్దులు, 2 చేతులకు నిండుగా బంగారు గాజులు. వైభవం లేని విగ్రహంలా ఉన్నది. నా పిల్లలు అని ఏడ్చాను రాధ. పనికి రాకుండా పోతాడనుకున్న కృష్ణను అందరూ దేవుళ్ళా కొలుస్తున్నారు. ప్రయోజకులవుతారనుకున్న పిల్లలు మహాస్వార్థపరులైపోయారు. ఈ కిష్టిగాడు ఆస్తి మొత్తం మీ పెదనాన్న హాస్పిటల్కి అంకితం చేస్తాడేమోనని భయపడి ఆ పనికి మాలిన పిల్లలకు పంచిపెట్టాను. రాబట్టుకోవాల్సింది రాబట్టుకొని ఇంక తిరిగి చూడకుండా తయారయ్యారు. అసలు అక్కరకు రాడనుకున్న కృష్ణ దిక్కయ్యాడు. ఏమేమిటో మాట్లాడుతోంది ప్రభావతి. కృష్ణ ఆ గది నుంచి మాయమయ్యాడు. ఆవిడిలో పరివర్తన, పశ్చాత్తాపం కన్నా తన కష్టాలకు కారణాలు వెతుక్కుంటోంది. అందరికీ ఒకటే రూల్ కాబోలు. మన కష్టాలకు ఎదుటివాళ్లు కారణం అనుకున్నంతకాలం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. వింటోంది రాధ. వాళ్లకు మాయరోగం వచ్చింది అంటూ తిడుతూనే కూతుళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్ల ఆల్బములు, వాళ్ళు కొనుక్కున్న నగకట్టు చాలా చాలా మాట్లాడింది. ఒక చెయ్యి, ఒక కాలు స్వాధీనంలో లేవు. మాట కూడా ముద్దగా వస్తోంది. కానీ యావ పోలేదు. అన్నీ గమనిస్తోంది రాధ. లావణ్య ఎలా ఉన్నది రాధ అడిగింది ప్రభావతి. బాగానే ఉన్నది ఆంటీ. మీరు నన్ను రమ్మన్నారు అర్జెంటుగా అంటే వెంటనే వచ్చేశాను. లేకపోతే అమ్మను కూడా తీసుకొచ్చేదాన్ని.
మీ ఇద్దరూ స్నేహితురాళ్ళు కదా? మాట్లాడలేదు ప్రభావతి. ఒక క్షణం ఆగి, స్నేహితురాళ్ళం, చాలా పాపాల్లో భాగస్వాములం అంటూ పనివాళ్లను బయటకు వెళ్ళమని కళ్ళతోనే సంజ్ఞ చేసింది ప్రభావతి. వాళ్ళు తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయారు. రాధా, నిన్ను ఎందుకు రమ్మన్నానంటే నీకు ఒక నిజం చెప్పాలని. ఉలిక్కి పడింది రాధ. ఈ మధ్య చాలా చాలా విన్నది. ఇంకేం వినాలి? నేను మీ అమ్మ క్లబ్బులో మెంబర్లం. మా మధ్య స్నేహం కన్నా కాంపిటీషన్ ఎక్కువ. మీ అమ్మ సౌందర్యం అంటే మా అందరికీ మంట. ఆవిడ లోపలికొస్తే మా మగవాళ్ళందరి కళ్ళు ఆవిడ మీదే. పైగా లావణ్య పొందిగ్గా తల వంచుకొని కూర్చునే రకం కాదు. అందర్నీ రెచ్చగొట్టడం బాగా తెలిసిన మనిషి. ఏ ఆడది లావణ్య ఉన్న చోట హాయిగా ఉండేది కాదు. అయినా మీ అమ్మ గురించి నీకు చెప్పడం ఎందుకులే, నీకెన్ని అనుభవాలు. ఆమె చూపుల్లో వంకరతనం పోలేదు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారంటీ అనుకుంది రాధ. నవ్వొచ్చింది. లావణ్యకు లొంగిపోనిది డాక్టర్ జీకే ఒక్కడే. అందుకే ఆయనంటే చాలా కోపం ఉండేది లావణ్యకు. నాకు డాక్టర్ జీకే అంటే మహామంట. మా కృష్ణని మా దగ్గర నుంచి లాగేసుకుని పూర్తిగా తన వాడిని చేసుకున్నాడని. అయినా ఆ కథంతా నీకు తెలుసుగా. తెలుసు అన్నట్లు తల ఊపింది రాధ. నీకు తెలియని విషయం, తెలియాల్సిన విషయం ఏమిటంటే పక్కన ఉంచిన మంచినీళ్లు ఇమ్మని సంజ్ఞ చేసింది ప్రభావతి. మెల్లగా నీళ్లు తాగించింది రాధ. ఏనాడు ఎవర్ని దేనికి ప్రాధేయపడని డాక్టర్ జీకే ఒక్క విషయానికి మా ఇద్దరిని ప్రాధేయపడ్డాడు. మా పెదనాన్న దేనికి? ఆయనకంత అవసరం ఏమొచ్చింది? భరించలేకపోయింది రాధ. పెదనాన్న ప్రాధేయపడ్డమా? అవును, నీకోసం. నిన్ను మా కృష్ణకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. కృష్ణకు నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పాడు. ఒక్కసారి చల్లటి మంచుగడ్డ గుండెల మీద పెట్టినట్లే ఉలిక్కి పడింది రాధ. మేకు కొట్టినట్లు కూర్చుండిపోయింది. ప్రభావతి మాట్లాడుతూ ఉంది. కానీ మేమిద్దరం ఆయన దిగివచ్చి మా కాళ్ళ దగ్గరికి వచ్చాడన్న అహంతో ససేమిరా అన్నాం. నాకు లావణ్య కూతురు, అది రాధైనా సరే, నా ఇంటి కోడలవడం అస్సలు సహించలేని విషయం. నీ మీద ప్రేమతో మీ పెదనాన్న, ఏనాడూ ప్రాధేయపడని మీ పెదనాన్న లావణ్యను, అది నీకోసం భరించలేకపోయింది లావణ్య. మేమిద్దరం అది పడనివ్వకూడదు అన్న నిర్ణయానికి వచ్చాం. వెంటనే ఆలోచించి ఆఘమేఘాల మీద నీకు ఈ సంబంధం కుదిర్చాం. పిల్లవాడు రాజారావు పెద్ద బుద్ధిమంతుడు కాదు. ఆ కుటుంబం గద్దరి కుటుంబం అని మా ఇద్దరికీ తెలుసు. అయినా మా ఇద్దరి కచ్చల కోసం అమాయకురాల్ని నిన్ను బలిచేశాం. కళ్ళు గట్టిగా మూసుకొని గుండెల మీద చెయ్యి అదుముకొని అట్లాగే కూర్చుండిపోయింది రాధ. నిన్నే కాదు, నా కొడుకు అన్న బాంధవ్యం తప్ప కృష్ణకు ఏం కావాలి, ఏది ఇష్టం అని నేను కూడా ఏనాడు ఆలోచించలేదు. మమ్మల్ని కాదని డాక్టర్ జీకేని అంత ఆరాధిస్తాడా అన్న కసి మాత్రం ఉండేది. వాడు కృష్ణ ఇంత లక్షణంగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని బ్రతుకుతూ కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. పెళ్లి గురించి మాట్లాడితే మీ ఎవ్వరి ముఖం చూడను అంటాడన్న భయం. వాడికి కావలసిన అన్నీ వాడు సాధించుకోగలిగాడు, ఒక్క నిన్ను తప్ప. అమాయకంగా నువ్వు ఆ కుటుంబానికి బలి అయిపోయావు. లావణ్య తిక్క బాగా కుదిరింది. పరమ గయ్యాళి వియ్యపురాలు అని ఆనందించాం. అంతేగాని
మా గడుసుతనానికి ఇటు కృష్ణ అటు నువ్వు బలైపోయారు. సైలెంట్గా. ఆ బాధ నుంచి తేరుకోలేకే మీ పెదనాన్న అంత తొందరగా పోయారని నా ఉద్దేశం. నాకెందుకో ఈ మధ్య మీ పెదనాన్న 2 సార్లు కల్లో కనపడ్డారు. నిమిషానికి ఒక్కసారి నా తప్పు గుర్తుకొస్తుంది. అందుకే నిన్ను పిలిపించి నిజం చెప్పాలనిపించింది. కృష్ణని 4-5 సార్లు బ్రతిమలాడాను నిన్ను ఎక్కడున్నావో కనుక్కొని తీసుకురమ్మనమని. నాకు ఆ మధ్య చెప్పాడు, రాధభర్త ప్రాణాపాయ స్థితిలో మన హాస్పిటల్లో చేరాడు, ఇప్పుడు ఆ అమ్మాయితో ఏమీ మాట్లాడకు అన్నాడు. కానీ ఎందుకో ఇంకా బ్రతకనని అనిపిస్తోంది రాధ. అందుకే నిన్ను. పెద్దగా దగ్గు వచ్చింది ప్రభావతికి. గభాలను లేచి మంచినీళ్ళిచ్చి ఆమె గుండెలు వీపు రాస్తూ కూర్చుంది రాధ. రాధ, నా మీద నీకు కోపంగా ఉన్నదా? కళ్ళు మూసుకుని పెదనాన్నను తలుచుకున్నది రాధ. రోగిష్టి మనిషి, వృద్ధురాలు, అన్నింటికన్నా జీవితపు చరమాంకం దాకా చాలా తక్కువ నేర్చుకున్న దురదృష్టవంతురాలు. లేదాంటీ, కోపం అంటూ ఉంటే అది నా మీద నాకుండాలి. నాకేం కావాలో నాకు తెలియనప్పుడు మీరు అమ్మ కలిసి మీ ప్లాను నా మీద రుద్దారు. నేను ఒప్పుకున్నానుగా. నేను కానీ మీరు కానీ మామూలుగా జీవితం సత్యాలు నేర్చుకోమని మొరాయిస్తే కొంచెం కష్టపెట్టి అదే జీవితం మనకు పరీక్షలు పెట్టి జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. అంతేగా. తను ఏం నేర్చుకున్నది ఇప్పటికీ ఆలోచిస్తోంది ప్రభావతి. రాధా, నాకు ఒక్క కోరిక ఉన్నది 2 చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నది ప్రభావతి. చెప్పండి అన్నట్లు చూసింది రాధ. గబగబా తన 2 చేతులకున్న బంగారు గజులు తీసి రాధ చేతులకు వేస్తోంది ప్రభావతి. కానీ ఆమె చేతులు సహకరించడం లేదు. నిర్లిప్తంగా చూస్తోంది రాధ. కోడలిగా తెచ్చుకుని నగలు పెట్టి అలంకరించుకుని ముచ్చట చూసుకోవలసిన వ్యక్తి ఈనాడు పశ్చాత్తాపంతో ఏదో తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇంత బంగారం ఇస్తోంది. వస్తువు అప్పుడు ఇప్పుడు ఒక్కటే. దాని వెనకాల థాట్ వైబ్రేషన్ మాటే ఏమిటి? ఇంకా దిండుగలేబులో దాచిన నగకట్టు తీసి రాధ ఒళ్ళో పెట్టింది ప్రభావతి. తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు, పౌరుషంగా అన్నది ప్రభావతి. చచ్చిపోయేదానివి చావు మీద ఏం ఒట్టు వేస్తావమ్మా? ఇప్పటికీ నీ పంతం నెగ్గాలనే నవ్వుకున్నది రాధ మనసులోనే. తీసుకుంటాను, కానీ వీటిని ఏం చేస్తాను అన్నది నా ఇష్టం. సరే, నీ ఇష్టమే. కొంచెం సరెండర్ అయింది ప్రభావతి. ఎంతమంది సుందరులకి జీవితం ఇస్తుంది ఈ సంపద. డాక్టర్ జీకే హాస్పిటల్లో అనాథ పిల్లల వింగ్ ఎక్స్టెన్షన్ చేసి ప్రభావతి చారిటీస్ అని పేరు పెట్టిస్తాను. మీరు ఆ విధంగా మీ అబ్బాయి దృష్టిలో శాశ్వతమైపోతారు. ఏం మాట్లాడకుండా రాధ వంక కళ్ళనీళ్లతో చూస్తోంది ప్రభావతి. ఒకప్పుడు కొవ్వెక్కి ఊళ్ళో వాళ్ళు కనిపడేస్తే ఆదరించడానికి మనమే దొరికామా? ఇట్లా కాపాడతామని తెలిస్తే అందరూ కనిపడేస్తారు అని ఈసరించిన వ్యక్తి తను. కానీ ఇప్పుడు అందరూ ఉన్న అనాథతను. ఆనాడు ఆ విషయం అర్థం కాలేదు. వెళ్ళి వస్తానంటీ. ఉండు, బెల్ కొట్టింది ప్రభావతి. ఒక పెద్ద ట్రేలో ఖరీదైన చీర, బుట్టెడు పూలు, పెద్ద బుట్ట పళ్ళు, పసుపు కుంకుమ నగల ప్యాకెట్టు ఇప్పించింది ప్రభావతి ఒక ముత్తైదువుతో. మళ్ళీ రా అని అడగలేను, నేను ఉండకపోవచ్చు అన్నది సన్నగా ప్రభావతి. నమస్కారం పెట్టి బయటకొచ్చింది రాధ. చేతులు కట్టుకుని చీకట్లోకి చూస్తూ నిలబడి ఉన్నాడు కృష్ణ. అంతా విన్నాడా? ఏమో,
వరండాలోకి వచ్చిన తర్వాత పనివాళ్ళని పిలిచి తలా ఒక గాజుల జత దూసి ఇచ్చింది రాధ. అందరికీ కథంతా తెలుసు. అందరికీ తెలుసునేమో, తనకు తప్ప. నిట్టూర్పు విడిచింది. కారు డోర్ తెరిచాడు పనివాడు. ఆఖరిసారి ఆ ఇంటి వంక తిరిగి చూస్తోంది రాధ. కారు స్టార్ట్ చేశాడు కృష్ణ. కారులో నిశ్శబ్దం చాలా అప్రెసివ్గా ఉన్నది. ఒత్తిడి తట్టుకోవడం కష్టం. కృష్ణ లాంటి వాడికి కూడా. ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు నటించడం హిపోక్రసీ. ఒకప్పటి రాధ అయితే అటువంటి పరిస్థితుల్లో ఏవేవో మాట్లాడేసి ఆ స్థితి నుంచి పారిపోయేది. ఇవాళ రాధ అలా లేదు. అసలు ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఆ భయంకరమైన 10 నిమిషాల నిశ్శబ్దం సమయం తరువాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మళ్ళీ మాట్లాడడం మానేశారు. కానీ ఈసారి రాధే, కృష్ణ, మీరు పెదనాన్న డైరీ నుంచి కొన్ని పేజీలు చించేసి దాచుకున్నారెందుకు? నాకు తెలీదనుకున్నారా? అతని వంక చూడకుండానే అడిగింది రాధ. ఉలిక్కి పడ్డాడు కృష్ణ. తన ఎమోషన్స్ మీద ఎంతో కంట్రోల్ ఉందనుకున్న అతనికే కుదుపు. సడన్ బ్రేక్ వేశాడు. ముందుకు తూలింది రాధ. సారీ, ఐఎమ్ వెరీ సారీ. అతని గొంతులో కన్సర్న్, ఆప్యాయతతో కూడిన ఆతృత. పర్వాలేదు, చాలా కుదుపులకు తట్టుకొని నిలబడ్డానికి అలవాటు పడ్డాను, నిర్లిప్తంగా చెప్పింది రాధ. మెల్లగా ఒక్కొక్క గాజు దూసి హ్యాండ్ బ్యాగ్లో వేస్తోంది. మనవి కాని వస్తువుల వైబ్రేషన్ మనని ఎంత బాధ పెడుతుందో అందరికీ తెలిస్తే ఎంత బావుండును. పెదనాన్న డైరీలో మాటలు గుర్తుకొచ్చాయి. నవ్వొచ్చింది రాధకు. ఏంటి నవ్వుతున్నావు? పెదనాన్న మాటలు గుర్తుకొచ్చి చెప్పింది రాధ. నిజమే, కానీ మనదైన వైబ్రేషన్ తెలియడానికి కూడా ఆలస్యం అవ్వచ్చు. అదే జీవితంలోని ట్రాజెడీ, మెల్లిగా అన్నాడు కృష్ణ. ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో తెలియనంత అమాయకురాలు కాదు రాధ. డైరీలో పేపర్లు డిమాండ్ చేస్తున్నట్లు అన్నది. ఎలా తెలుసు మీకు నేనే తీశానని? చూసారా? ఎప్పుడు? ఎలా? ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. మరొక ప్రశ్న కూడా ఉన్నది. తెలిసి ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు? రాధ నవ్వు అణుచుకుంటూ అన్నది. మాట్లాడలేదు కృష్ణ. ఈమె తెలివి మీరిపోయిన రాధ. అప్పుడే అడిగి ఉంటే ఆమె ఒకప్పటి తను ఎవరో తనకే తెలియని రాధ అయి ఉండేది. ఇప్పుడు విచ్చుకున్న రోజా పువ్వు లాంటి ఈ చిలిపి పిల్ల. నిశ్శబ్దంగా ఆమె ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు కృష్ణ. ఆ రోజు, ఆ జరిగిపోయిన రోజు గుర్తుకు తెచ్చుకుంటోంది రాధ. ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి ఏదైనా చదివి వినిపించడానికి, ఉత్తరాలు రాసి పెట్టడానికి ఎవరో ఒకరు వాలంటరీ సర్వీస్ చేస్తూ ఉంటారు జీకే హాస్పిటల్లో. రాధ, ప్రతి ఒక్కరూ ఒక వయసు తర్వాత మృత్యు భీతితో తల్లడిల్లిపోతారు. బయటికి మాత్రం కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళం, ఒక కాలు శ్మశానంలో, మరొక కాలు ఇంట్లో ఉన్నవాళ్ళం. ఈ భవబంధాలు ఎన్నాళ్ళు? ఏదీ మనది కాదు, అంతా వదిలిపెట్టి పోవలసిన వాళ్ళమే. ఇట్లాంటి కబుర్లు చాలా చాలా చెప్తారు వాళ్ళంతా. కానీ చాలా వరకు చాలామందికి మృత్యుభీతి వెన్నాడుతూనే ఉంటుంది. షీలా మేడం, రాధ, స్వప్న, కళ్యాణి, రామకృష్ణ, అపురూప, గౌరీ, చాలామందిని కూర్చోబెట్టి చెప్తున్నది మేడం. ఆ భయం తప్పదు కదా మేడం, జాలిగా అన్నది కళ్యాణి. భయం వెనకాల చాలాసార్లు ఉండేది గిల్ట్, అపరాధ భావన. జీవితపు పరుగుల్లో చాలా చాలా తప్పులు తెలిసి తెలియక చేస్తాం. కొన్ని ఎవరికి తెలియలేదులే అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ని వేధిస్తూ ఉంటాయి. జీవితపు చర్మాంకంలో జబ్బు చేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, నువ్వు ఇట్లాంటి మనిషివి కాబట్టి అని బలహీన క్షణాల్లో మనుషులు నిలదీసినప్పుడు
తేనెతుట్టె కదిలించినట్లు ఇవన్నీ ఒక్కసారి మూగి మనస్సును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు నిస్సహాయత, అనారోగ్యం తోడైతే ఇక చెప్పనక్కర్లేదు. జీవితమంతా కుటుంబ శ్రేయస్సు కోసం శ్రమపడ్డాం, అయినా అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు, గౌరవించడం లేదు అనిపించినప్పుడల్లా మరింత భయపడిపోతారు. మనం నడుస్తున్న వంతెన విరిగిపోతుంది, జారిపోయేది చీకటి అగాధంలోకి అనిపిస్తే ఎంత భయం వేస్తుంది. చాలా ప్రేమగా దయగా మాట్లాడుతున్న షీలా మేడంలో ఎంత తపన. ఎవ్వరికీ చెందని, ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న ఆ వృద్ధుల మీద ఉండే కరుణ, ఆర్ద్రత అర్థమవుతున్నాయి అందరికీ. కళ్ళు చెమర్చాయి. వాళ్ళు బాధ పెడతారు, విసిగిస్తారు. చివరి వరకు చాలామంది ఫాల్స్ ఇగోలతో బ్రతుకుతారు. ఇంతకాలం తాము బ్రతికిన బ్రతుకుల్లో ప్రకృతికి విరుద్ధంగా, డివైన్ లాస్కు వ్యతిరేకంగా బ్రతికాం అని అర్థమవ్వడమే ఒక ఎడ్యుకేషన్. జీవితపు చరమాంకంలోనైనా అది వాళ్లకు అర్థమయ్యేటట్లు, ఆ తరువాత ఏముందో తెలిపి వాళ్ళ యాటిట్యూడ్ మార్చడం మనం చేయవలసిన ధర్మం అనేవారు జీకే. అప్రయత్నంగా పెదనాన్న ఫోటో వంక చూసింది రాధ. ఎంత ప్రేమించావు పెదనాన్న మనుషుల్ని. ఎవ్వరికి ఏమివ్వాలో, ఎప్పుడివ్వాలో, ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో ఎలా అర్థం చేసుకున్నావు అనుకుంటూ మనస్సులోనే ఆయన పాదాల దగ్గర తల వంచింది రాధ. ఆయన్ని గైడ్ చేసిన మాస్టర్స్కి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అన్కండిషనల్ లవ్కు గొప్ప వైబ్రేషన్ ఉంటుంది. నవ్వుతూ రాధవంక చూస్తూ చెప్తోంది షీలా మేడం. ఆవిడకు తనేమిటి ఆలోచిస్తున్నానో అర్థమైంది అనిపించి నవ్వొచ్చింది రాధకు. అట్లాంటి వైబ్రేషన్స్తో చాలా అజ్ఞానాన్ని, స్థూలత్వాన్ని శుభ్రపరిచి వైబ్రేటరీ లెవెల్ పెంచగలిగిన శక్తి దానికుంటుంది. ఎంతమందికి ఆకాశం నుంచి వచ్చిన అద్భుత గంగను ఛానల్ చేసి సగరపుత్రుల్ని సజీవుల్ని చేయించిన శివుని కథ తెలుసు. హిమాలయాల్లో అమృతతుల్యమైన మూలికా సంపదతో, జ్ఞానగంగ ఆధారంతో మనుషుల ఆరాలను క్లీన్ చేసి వేరే లెవెల్కి తీసుకెళ్లగలిగిన పంచాక్షరీ స్వరూపుడు, అమృత వైద్యుడు తీర్థయాత్రలకు వెళ్లే ఎంతమందికి అక్కడి గాలి, నీరు, భూస్పర్శ, మంచులోని హిమాగ్ని, అనంతమైన ఆకాశం ఇవి పంచభూతాత్మికమైన మన శరీరాన్ని మరొక లెవెల్కి కనెక్ట్ చేస్తాయని తెలుసు. తెల్లబోయి వింటున్నారంతా. నేను టోటల్ సరెండర్ అయిపోయాను అంటారు. నేనుతో మాటలు ప్రారంభించే ఎంతమందికి గజేంద్ర మోక్షం ఎంత గొప్ప గైడెన్సో తెలుసా. నా జీవితం నా ప్రయత్నంతో నేను జయించగలను అన్న ఏనుగు ఆరాటం, గజేంద్రుడి ఆరాటం, ఆ తరువాత ప్రాణాలు ఒడ్డి పోరాటం, ఆ తరువాత నన్ను మించిన శక్తి ఉన్నదా అన్న డౌటు, కలడు కలండనడు వాడు కలడో లేడో అన్న సంశయాత్మ, మరింత పోరాటం, ఆ తరువాత పెంజేకటి కవ్వల ఏకాకృతి అనే రియలైజేషన్, ఆ తరువాత అందులో కూడా తన కోసం రావలసిన డివైన్ హెల్ప్కు ఇలాగే రావాలి అన్న కండిషనింగ్, ఆ పైన నీవే తప్ప ఇతఃపరం వెరుగా అన్న టోటల్ సరెండర్తో, డివినిటీతో కనెక్ట్ అవ్వడం. ఇదంతా గజేంద్ర మోక్షంలో అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నదిగా. ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తారు? నేను టోటల్ సరెండర్ అయిపోయాను అంటారు. నేనుతో మాటలు ప్రారంభించే ఎంతమందికి గజేంద్ర మోక్షం ఎంత గొప్ప గైడెన్సో తెలుసా. నా జీవితం నా ప్రయత్నంతో నేను జయించగలను అన్న ఏనుగు ఆరాటం, ఆ తర్వాత ప్రాణాలు ఒడ్డి పోరాడడం,
ఆ తరువాత నన్ను మించిన శక్తి ఏదైనా ఉన్నదా అన్న సందేహం, కలడు కలండెనుడు వాడు కలడో లేడో అన్న సంశయాత్మ, మరింత పోరాటం. ఆ తరువాత పెంజీకటి కవ్వల ఏకాకృతి అనే రియలైజేషన్. ఆ తరువాత అందులో కూడా తన కోసం రావలసిన డివైన్ హెల్ప్కు ఇలాగే రావాలి అన్న కండిషనింగు. ఆ పైన నీవే తప్ప ఇతఃపరం వెరుగా అన్న టోటల్ సరెండర్తో డివినిటీతో కనెక్ట్ అవ్వడం. ఇదంతా గజేంద్ర మోక్షంలో అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నదిగా. ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తారు? ఎవరు చెప్తారు మేడం ఈ ప్రాసెస్ అంతా? ఆవేశంగా లేచి అన్నాడు రామకృష్ణ. నా వరకు మా తెలుగు మాస్టర్ మీద ఆరాధనతో ఆయన మెప్పు పొందాలని చాలా పద్యాలు నేర్చుకున్నాను, బట్టి పట్టాను. తెలుగు పద్యాల్లో అందం, సొగసు, సమాసాల మీద ప్రేమ ఎంత అద్భుతంగా చెప్పారన్న ఆనందం తప్ప అంతర్గతంగా ఏం చెప్తున్నారు, ఏం చెప్పారు అని ఎప్పుడూ ఆలోచించలేదు మేడం. అపురూపకైతే అస్సలు తెలుగు రాదు, హిందీ సెకండ్ లాంగ్వేజ్. మా పరిస్థితే ఇదైతే ఇంకా మా పిల్లలకు ఏం చేస్తాం మేడం? ఆవేశపడకండి రామకృష్ణ. నిజమే, మన మాతృభాషతో మనకు వచ్చే జ్ఞానం తల్లిపాల లాంటిది. అయినా పర్వాలేదు, ఇదంతా విశ్వాసానికి సంబంధించిన జ్ఞానం. ఏ ఒక్క భాషకో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ప్రతి భాషలోనూ, ప్రతి కల్చర్లోనూ ఈ సందేశం ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఆకాశం లాంటిది, ఎక్కడా లేదు అని అనలేం కదా. మనం ట్యూన్ అవ్వాలి అంతే. ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కాలానికి చాలా ముందు కాలంలో వానప్రస్థం అని ఒక దశ ఉండేది. ఒక వంతు అవసరమైనంత వరకు ప్రాపంచికత, మిగతా 3 వంతులు జీవితం. ఆ తరువాత అంతిమ ప్రయాణానికి సంసిద్ధత కల్పించే స్థితి అది. అర్థమయ్యే అనుభవం, అదొక అవస్థ అనేవారు జీకే. ఆ పరిస్థితుల్లో ఇట్లాంటి పురాణాలు, శుద్ధులు, అభంగాలు, ఆధ్యాత్మిక అధ్యయనాలు చాలా చాలా అర్థం చేసుకుంటూ అనుభవించేవాళ్ళు. మనిషి చనిపోతే గరుడ పురాణం చదివేవాళ్ళు. కానీ కాలం మారడం ప్రారంభించగానే ఆ కల్చర్ పోయింది. చదువులో సూక్ష్మం, సూక్ష్మంలో మోక్షం చెప్పడం తగ్గిపోయింది. గరుడ పురాణంలో శిక్షలు విని నమ్మడం మానేశారు. ఇంకిప్పుడు మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరితే మాకు జరిగే సౌకర్యాలు, మెడికల్ కేరు వీటిని గురించి అడుగుతున్నారు. కానీ మరణానంతరం ఏమిటి, ఎక్కడికి అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కోలేరు. అందువల్ల ఎన్ని సుఖాలు ఇచ్చినా తృప్తిగా ఉండదు. ఏదో అలజడి, భయం. ఇంతవరకు మనం అనుభవించిన జీవితంలో ఎన్ని లోపాలు, పాపాలు ఉన్నాయో అన్న భయం. జీవితాన్ని తిరిగి రాసుకోవడం ఎలా, చాలా సన్నివేశాల రికార్డు తుడిపివేయడం ఎలా తెలీదు కదా. ఎలా మేడం మరి? అయోమయంగా అన్నది గౌరీ. అందుకే మన జీకే హాస్పిటల్లో ఆ జ్ఞానం ఇవ్వాలని డాక్టర్ జీకే కలలు కన్నారు. ఇక్కడ చనిపోయే చాలామందికి ఆ తరువాత జీవితంలో అద్భుతం, ఎర్త్ ఫీల్డ్ కనెక్టివిటీ, ఇవన్నీ తెలియాలని ఆయన కోరిక. వాళ్లకు మృత్యుభయం పోవాలి, ఈ గదిలో నుంచి మరొక గదిలోకి మారడం అంత సులభంగా అనిపించాలి. దానికి సంబంధించిన పుస్తకాలు మన లైబ్రరీలో ఉన్నాయి. ఇదిగో లిస్టు బోర్డు మీద రాశారు షీలా మేడం. ఇవి ముందు మీరు చదివి అర్థం చేసుకోండి. ఎవరు ఏ లెవెల్లో ఉన్నారు, వారికి ఎంత, ఎలా, ఏ భాషలో చెప్పాలి అని ముందు మీరు తెలుసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అన్నారంతా. ఆ తరువాత మరణానంతర జీవితం గురించి డాక్టర్ జీకే మేత్, డోలారిస్ కెనాన్ పుస్తకాలు, ఇలాంటివన్నీ చాలా వరకు లైబ్రరీని రాణి అధీనంలో ఉంచింది షీలా మేడం.
పుస్తకాల్ని పాపాయిల్ని చూసుకున్నట్లు ముట్టుకుని ఆప్యాయంగా తడిమి కాపాడే రాణిని చూసి ముచ్చట పడిపోయింది రాధ. ఎవరికి ఏది తృప్తినిస్తుందో తెలియడమే అసలు కష్టమేమో. సుఖం, ఆనందం, తృప్తి ఒకే రకంగా కనబడే 3 వింత వింత విడి పదాలు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సుందర్ తల్లికి సహాయం చేస్తాడు. మంచి ఆహారం, మంచి వాతావరణం, తల్లి ప్రేమ, సెక్యూరిటీ, హాయిగా ఉన్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో అనాథలై దిక్కు తోచకుండా ఉండిన ఈ తల్లి కొడుకులు ఇప్పుడు ఎంత భద్రతను అనుభవిస్తున్నారో. థ్యాంక్ యూ పెదనాన్న అనుకున్నది రాధ హాయిగా నిట్టూర్చి. రాధ 2 పుస్తకాలని సెలెక్ట్ చేసుకున్నది. అవి చదివి, అద్భుతం మేడం, దీని మీద ఇంత రీసెర్చ్ జరిగిందా, ఆశ్చర్యంగా ఉన్నది అన్నది షీలా మేడంతో. అవును, మనకు తెలియని ప్రపంచం చాలా చాలా ఉంది రాధ. నేర్చుకోవాలి, ఆలోచించాలి, అనుభవించాలి ఆ ఆనందాన్ని. నేను జీకే చాలామందిని ట్రాన్స్లోకి పంపించి చాలా చాలా తెలుసుకున్నా. ఇవాల్టికి కృష్ణ మెడిటేషన్తో డాక్టర్ జీకే గైడెన్స్లో ఉంటాడు అని చెప్పింది షీలా మేడం. ఆ రోజు ఆ ఇంగ్లీషు పుస్తకాలకు తెలుగు అనువాదం దొరికింది రాధకు. షీలా మేడం ఉండే హాల్లో పెదనాన్న డైరీలు చదువుతూ ఆ పుస్తకాలు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయింది రాధ. ఓల్డ్ ఏజ్ హోమ్కి సహం దూరం నడిచి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చి వెనక్కొచ్చింది. అప్పుడు చూసింది కృష్ణ డైరీలోని కొన్ని పేజీలు చించివేస్తూ ఉండడం. ఆశ్చర్యపోయి అక్కడే ఉండిపోయింది. కృష్ణ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి గబగబా ఏ పేజీలు తీసుకున్నాడా అని చూసింది. మొదట్లో అసలేదీ అర్థం కాలేదు. ఎక్కడ చింపాడో కూడా తెలియనంత జాగ్రత్తగా చేశాడు కృష్ణ. కానీ పంతంగా వెతికింది. పెదనాన్న డైరీలు, కృష్ణ జీవితంలో రాధ. నేను నా బంగారు తల్లి మీద చూపించే ప్రేమ వల్ల కృష్ణకు ఈ ఆరాధన ఎక్కువైందా? ఏం కవిత్వం అది, ఎంత డెప్త్. ఆ తరువాత పేజీలు లేవు. అర్థమైపోయింది రాధకు, అవి రాధను గురించి కృష్ణ రాసుకున్న కవిత్వం. అంతవరకు తీసుకెళ్ళిపోయాడు కృష్ణ. నేను చూశాను ఆ రోజు, అర్థమైందా అన్నది రాధ. ఏం తీసుకెళ్ళానో తెలుసా ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. తెలియదు, ఊహించాను. మౌనంగా ఉండిపోయాడు కృష్ణ. తెలియకపోవడమే మంచిదేమో అన్నాడు ఒక క్షణం తర్వాత. అది తెలుసుకోవాల్సింది నేను, అవి నా డైరీలు పంతం నటిస్తూ అన్నది రాధ. నవ్వొచ్చి ముచ్చట వేసింది కృష్ణకు. అలాగా, అయితే అది నా కవిత్వం. ఒకప్పుడు డాక్టర్ జీకే నా టేబుల్ మీద చూసి తీసేసుకున్నారు. ఆయన తన డైరీలో పిన్ చేసి పెట్టుకున్నారని నాకు తెలీదు. మీరు మొన్న డైరీ చదువుతుంటే నా దృష్టి ఆ పేపర్ల మీద పడింది. అది మీరెవ్వరూ చదవడం నాకు ఇష్టం లేదు, అందుకే తీసేసుకున్నాను. అదే ఎందుకని? అదంతే. డాక్టర్ జీకే హాస్పిటల్ దగ్గర కారు ఆగింది. నవ్వుతూ డోర్ తీశాడు డాక్టర్ కృష్ణ. ఆ తరువాత 2 నెలలలోపు చాలా చాలా జరిగిపోయాయి. ప్రభావతి చనిపోవడం, ప్రభావతి కృష్ణ తల్లి చనిపోవడం, కాంతం గారి అత్తగారు పోవడం. ఒక్కొక్కసారి ఎదుటివాళ్ళు కొంచెం తేలికగానో స్వార్థంగానో నీచంగానో ప్రవర్తించారని తెలియగానే అప్పటిదాకా మన ప్రవర్తనలో ఉండే తేలికదనం, దిగజార్చుడు జరగనట్లే ప్రవర్తించడానికి అవకాశం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ విషయానికి ప్రాముఖ్యత ఇస్తూ మన గిల్ట్ని, మన అపరాధ భావనను మరుగుపరుచుకొని మనిషి మంచే కానీ పరిస్థితులు పాపం అని మాయమాటలు, నిందాస్తుతులు చేస్తూ బ్రతికేస్తాం. రాజారావు కుటుంబ సభ్యుల మధ్య అది జరుగుతోంది. రాధ అన్న టాపిక్ వచ్చినప్పుడల్లా ఆమె త్యాగాన్ని గుర్తించడం కన్నా అందులో ఏదో స్వార్థం ఉన్నదేమో అని సందేహించడంలో
కొంత సరిపెట్టుకునే దారి దొరుకుతుంది కాబోలు అనుకునేది రాధ తోడికోడలు. కొన్ని వారాల్లో ఎవరి స్వార్థపు పరదాల కిందకి వాళ్ళు వెళ్ళి దాక్కునే లోపల రాధ వాళ్ళంతా అనుమానించినట్లు కృష్ణతో జీకే హాస్పిటల్లో సెటిల్ అయిపోవడం జరగలేదు. పై చదువులకు విదేశాలకు వెళ్ళిపోతోంది అని తెలియడం పెద్ద టెన్షన్ పాయింట్ అయిపోయింది, ముఖ్యంగా రాజారావుకు. అతను ఎక్కడా ఎవరితోనూ ఇమడలేకపోతున్నాడు. ఎందుకో తెలియదు. రోగంతో ఉండగానే సుఖంగా ఉన్నాను, ఛీ వెధవ బ్రతుకు అని విసుక్కునే అతని బాధ అతని తల్లికి, ఆ ఇంటి కుటుంబ సభ్యులకు అర్థమవుతోంది. కానీ అతనికి తనే సర్వస్వం అనుకున్న ఆరాధనకు మాత్రం అస్సలు అర్థం కావటం లేదు. అందం, ఐశ్వర్యం, హోదా ఉన్న స్త్రీమూర్తికి కొంత అహం ఉంటుంది. అది దీపం కింద నీడ. దీపానికి ఆ విషయం తెలియదు. అట్లాగే ఆమె రాజారావు జీవితంలో రాధ అన్నది గొప్ప స్పెల్లింగ్ మిస్టేక్ అనుకున్నది. కానీ తను కూడా సంపూర్ణ వాక్యం కాదని అర్థమవటాన్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతోంది. మరొక విషయం కూడా అర్థమైంది. రాధతో అతను బ్రతకలేడు అని తనే తన ఈగోతో ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ చూడగా రాధ లేనిది ఇతడు బ్రతకలేడేమో అన్న భయం ఏర్పడిపోయింది. ఏ విషయం ఏటో నిర్ణయించుకునే లోపల లావణ్య మ్యూచువల్ డైవోర్స్కి సంతకాలు పెట్టించేసింది. లావణ్య అడగబోయే ప్రశ్నలు, వాటి పదును ముందే ఊహించుకున్న ఎవ్వరు కూడా ఆ ప్రయత్నాన్ని ఆపే ధైర్యం చేయలేదు కూడా. నీకు నిజంగా డైవోర్స్ కావాలని ఉన్నదా, లేక పెళ్లి చేసుకున్న రోజులాగా డైవోర్స్ కూడా మీ అమ్మ కోసం చేస్తున్నావా? రాధ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు తండ్రి. లేదు నాన్న, షీలా మేడం చెప్పింది. యూ డిసైడెడ్ టు బీ హ్యాపీ. రెస్ట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ అంటారావిడ. అది నా విషయంలో నిజం. పైగా నేను డైవోర్స్ ఇవ్వకపోతే రాజారావు రెండో భార్యకు, బిడ్డకు లీగల్ స్టేటస్ ఏర్పడదు. కేవలం గర్ల్ ఫ్రెండ్ లాగా మిగిలిపోతుంది. అన్నీ ఆలోచించి చేస్తున్నాను అన్నది రాధ. లీగల్ ఆఫీస్లో రాజారావును చూసింది రాధ. ఆశ్చర్యపోయింది. 10 ఏళ్ళు పైబడ్డట్టు ఉన్నాడు. రాధ వెనకాల పులిలా లావణ్య, ఆమె భర్త. ఏవో చాలా మాట్లాడాలనిపించింది రాజారావుకు. అతనికి చెప్పాలనిపించి అస్సలు చెప్పలేని విషయం. రాధ, నువ్వు లేనిది బ్రతకలేను, నా దగ్గరికి వచ్చేయి అన్నది. మగవాళ్లను పుస్తకంలా చదవగలిగిన లావణ్యకు అది అర్థమవుతోంది. కానీ మనిషిని చేజార్చుకున్నాక వచ్చే జ్ఞానం ఎండమావి. జాలి వేసినా భయపడలేదు లావణ్య. అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చి గౌరవించదలుచుకోలేదు. అందుకే రాధకు నీడల వెన్నంటే ఉంది. మారిన రాధ ప్రవర్తన వల్లనో, తనలో మార్పు రావడం వల్లనో రాధను గౌరవిస్తోంది లావణ్య ఈ మధ్య. అందుకే కుతూహలంతో రాధ రాజారావుతో ఎలా ప్రవర్తిస్తోందా అని పరిశీలిస్తోంది. పెళ్ళి అంటే కంగ్రాట్స్ అనేవాణ్ణి వదినా, డైవోర్స్ని ఏమని విష్ చేయాలి. కానీ రాజాకు ఏం పోగొట్టుకున్నాడో తెలియదు. కానీ నీకు మాత్రం ఇది శుభారంభం అని రఘు ఇచ్చిన ఈమెయిల్ గుర్తుకొస్తోంది రాధకు. నవ్వొచ్చింది. ఒకప్పుడు జీకే హాస్పిటల్ క్యాంటీన్లో తన పెళ్లి రోజున ఆ మరిది రఘు అభినందనలు చెప్పలేదని కోపం వచ్చింది తనకు. ఇప్పుడు అందరూ కాఫీలు తాగుతున్నారు. సరిగ్గా అప్పుడే పేపర్ నాప్కిన్తో మూతి తుడుచుకొని కాఫీ కప్పులో కుర్చీ పక్కన పెట్టాడు రాజారావు. అనాలోచితంగా వెంటనే అది తీసి కుప్పతొట్టిలో పడేసి రావటానికి లేచింది రాధ. అలా అసహ్యంగా కుక్కకండి, గ్లాస్ని డస్ట్బిన్లో పడేయచ్చు కదా అని కొన్ని 100 సార్లు బ్రతిమలాడింది. నేనంతే అనేవాడు పొగరుగా రాజారావు. భరిస్తే భరించు, లేకపోతే పో అన్న ధ్వని ఉండేది ఆ మాటల్లో. గభాల్న లేచి
రాధా, నేను పడేస్తానుండు అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ గ్లాస్ తీసుకున్నాడు రాజారావు. ఎన్నేళ్లు మొత్తుకున్నాను ఈ చిన్న విషయం, ఇప్పుడు అంతా అయిపోయాక అర్థమవుతోందా నేను ఏమేమీ భరించలేనో అంటుందేమో అనుకున్నాడు రాజారావు. కానీ ఈ రాధ అలా అనదు, చెప్పాలని ప్రయత్నం కూడా చేయదు. చెప్పడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చేసుంటుంది. కారణం ఎవరు ఆలోచిస్తున్నాడు రాజారావు. ఫోన్ మోగింది. 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ వస్తోంది ఆమె దగ్గర నుంచి. అయిందా? వాళ్ళేమన్నా ఇబ్బందులు పెడుతున్నారా? ఇరకాటాన పడేస్తున్నారా? ఆస్తులు అడుగుతున్నారా? అడుగుతోందామె. ఈ ప్రశ్నలు ఎంత అర్థం లేనివో, రాధకు వీటితో ఎంత సంబంధం లేదో అరిచి గట్టిగా చెప్పాలని ఉన్నది రాజారావుకు. కానీ చెప్పలేడు. ఇక్కడ అస్సలు చెప్పలేడు. ఇద్దరి తరఫు లాయర్లు ఏవేవో సంతకాలు పెట్టిస్తున్నారు. లావణ్య ఏం తిరగాసు పెట్టి ఏం ఇబ్బంది పెడుతుందో అన్న భయం అందరికీ ఉంది. ముఖ్యంగా రాధ తండ్రికి. డబ్బు విషయంలో లావణ్య చాలా గట్టి. అంత త్వరగా విడిచిపెట్టదు ఏ వ్యవహారాన్నైనా. రాధా, నీకు ఏం కావాలో అడుగు అన్నాడు రాజారావు. బిత్తరపోతుందేమోనని లావణ్య మాట్లాడే లోపు నవ్వేసింది రాధ. ఏమి అడగను, మీరు ఏమి ఇవ్వగలరో నాకు తెలీదే అన్నది. చాచి పుచ్చుకొని కొట్టినట్లయింది రాజారావుకు. లావణ్య ఉలిక్కిపడింది ఆ మాటల్లోని ధ్వనికి. కానీ అతని తరఫున లాయర్ రాజారావు ఆస్తులు, ఆమె అడగదలుచుకుంటే ఎలిజిబిలిటీ, లా ప్రకారం ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. నాకు ప్రస్తుతం ఏమీ వద్దు, అవసరమొస్తే తప్పకుండా రాజారావు గారిని అడుగుతాను. అప్పుడు ఆయన ఇవ్వను అనవచ్చు. లాయర్ ఏవేవో లా పాయింట్లు మాట్లాడుతున్నాడు. రాజారావుకు ఒక్కసారిగా రాధ నాది, నేను రాధనివ్వను, మీ చావు మీరు చావండి అని అరుద్దామని ఉన్నది. కానీ ఇప్పుడు ఇవ్వటానికి, ఆ తరువాత ఇవ్వకపోవటానికి కారణం అంత బలమైనదైతే రాధ ఏదో చెప్పబోతోంది. రాధా, ఇదిగో నా ఏటీఎం కార్డ్. అప్పుడు ఇప్పుడు లేదు, ఎప్పుడు ఎంత కావలిస్తే అంత తీసుకో. ఆవేశంగా పర్సు నుండి కార్డు తీసి ఇచ్చాడు రాజారావు. ఏమాత్రం ఉద్వేగపడలేదు రాధ. తీసుకున్నది. అతని ఆవేశం అవధులు దాటుతోంది అని తెలుసు. ఎన్నేళ్ల అనుభవం తనది. ఏదో ఒక రగడ పెట్టి లావణ్య చేత తిట్లు తిని అల్లరి పాలయ్యే లోపల అతన్ని రక్షించాలి. నిట్టూరుస్తూ ఆ కార్డు తీసుకుని, థ్యాంక్స్, అవసరమొస్తే ఉపయోగిస్తాను అన్నది. ఇదిగో పిన్. గబగబా పేపర్ మీద రాసి ఇచ్చాడు రాజారావు. ఆ పేపర్ వంక చూసి ఆలోచిస్తోంది రాధ. ఒకానొకప్పుడు ఈ కార్డు పిన్ అడిగినందుకు నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఇదేమీ నీ బాబుగాడి సొమ్ము కాదు అన్న రాజారావు మరిప్పుడు ఏం మారిందని? నేను మారాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. షీలా మేడం ఇచ్చిన అఫర్మేషన్స్ గుర్తుకొచ్చాయి రాధకు. ఓకే, వస్తాను. అమ్మను ఒకసారి హాస్పిటల్లో చెక్ చేయించాలి. రామ్మ, నానారా, బాయ్ అని చెప్పి కార్ దగ్గరకు వచ్చేసింది రాధ. రాజారావు ఏవో పేపర్లు సంతకాలతో మునిగి ఉండగా బయటకు వచ్చేసింది రాధ. లావణ్య ఈ సీనంతా విస్తుపోయి చూస్తోంది. ఎంత అల్లరి గందరగోళం అయ్యే ఈ సీన్ని ఎంత తెలివిగా హ్యాండిల్ చేస్తోంది తన కూతురు. డాక్టర్ జీకే గుర్తుకొచ్చాడు. అది బంగారు తల్లి. ఇప్పుడు నీకు అర్థం కాదు లావణ్య అనేవాడు. ఒక్కరోజు కూడా తనకు తెలివిగా కనపడని పిల్లను చిన్నప్పుడే అలా ఎలా అర్థం చేసుకున్నాడు జీకే? కాంపిటీషన్ హార్మింగ్ మీడియా ఎథిక్స్ అన్న సబ్జెక్ట్ మీద చాలా గొప్ప జర్నలిస్ట్ అయిన పరంజయ్ గుహ ఠాకూర్టా మెమోరియల్ లెక్చర్లో మాట్లాడింది విని ఆవేశంతో ఊగిపోయాడు విరించి. రామేశం గారు పెయిడ్ న్యూస్ గురించి మాట్లాడారు.
ఆ మేధావి వర్గపు సర్కిల్స్లో రామేశం గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూసి ఆశ్చర్యపోయాడు విరించి. న్యూస్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ మీద రీసెర్చ్ చేయడానికి రిజిస్టర్ చేయించుకున్నాడు విరించి. వీలున్నప్పుడు జీకే హాస్పిటల్కి, షీలా మేడం ట్రైనింగ్ క్లాస్కి వస్తూ ఉంటాడు. కాంతం సూర్యాస్తమయం చూస్తోంది. జీవితం ఎప్పుడో నిశ్శబ్దంగా ఆ కొండల చాటుకు సూర్యకాంతిలా అస్తమించిపోతుంది కాబోలు. కానీ ఇక్కడ నేర్చుకున్న విషయాల వల్ల మృత్యు అంటే భయం పోయింది. కోడలు పోవడం చూడలేను అని నిర్ణయించుకుని అత్తగారు మృత్యువును ఆహ్వానించి దూర తీరాలకు దాటిపోయింది. కాంతం భర్త భిక్షపతిలో చాలా చాలా మార్పు వచ్చింది. పదవికి రాజీనామా చేసి అప్పుడప్పుడు పాదయాత్రలు చేస్తూ ప్రజల కష్టసుఖాలు కనుక్కుంటున్నాడు. అవి ఆరుస్తాయా తీరుస్తాయా అన్నది వేరే సంగతి. అసలు అవేమిటోనన్నా అర్థమవుతుంది కదా అంటుంది కాంతం. నిజమే, ఆర్చలేం తీర్చలేం. ఇదొక విషవలయం. మంచి పని చేయడం చాలా చాలా కష్టం. కానీ చెడు చేసి చెలుబాటు చేసుకోవడం సులభం. కొన్ని వందల స్వార్థపు బుర్రలు ఈ లాభసాటి విష సంస్కృతిని చాలా మందంగా నేశారు. ఇందులో నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. పూర్తిగా బయటకు వచ్చేస్తే తన ప్రాణానికే రక్షణ లేదు. లావణ్య ఇప్పుడు ఎవ్వరినీ భయపెట్టలేకపోతోంది. పైగా రాధేమనుకుంటుంది అని చిన్న చిన్న విషయాలకు కూడా ఆలోచిస్తూ ఉంది. తండ్రికి మాత్రం రాధ త్వరగా వెళ్ళిపోవాలనే ఉన్నది. లావణ్య మూడ్స్ని నమ్మలేడు ఆయన. రాధ వారానికి 2 సార్లు డాక్టర్ జీకే హాస్పిటల్కి వెళ్తుంటే, ఏం చేస్తావక్కడ, ఎందుకు అన్నిసార్లు వెళ్తున్నావు అని అడగాలని ఉంటుంది లావణ్యకు. కానీ అడగలేదు. షీలా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కృష్ణ కనబడతాడు. కోర్సులు, అక్కడి వాతావరణం, డౌన్లోడ్ చేసిన పేపర్లు, కొత్త కొత్త సమాచారం, ఇదే మాట్లాడుకుంటారు. మధ్యలో ఎప్పుడో నా పేపర్లు అని అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంది రాధ. నవ్వుతూ తల పంకించి వెళ్ళిపోతాడు కృష్ణ. రాధ వెళ్ళే రోజు. రాధ, నేను ఎయిర్పోర్ట్కి రానా? ఆత్రంగా ఫోన్ చేశాడు రాజారావు. వద్దు రాధా, నాకు అర్థమవుతోంది, వద్దు, గుడ్ బై. ఫోన్ పెట్టేసింది రాధ. గోడగా అనుకుని అతని ఆవేదనను ఆశ్చర్యంగా వింటూ నిలబడిందామె. ఆరాధన ఎయిర్పోర్ట్లో చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి తర్వాత కలుసుకున్నారు షీలా మేడం, లావణ్య. చక్కని పోషణతో చాలా అందంగా ఉన్నది లావణ్య. అంతే అందంగా, మరింత హాయిగా, ఆరోగ్యంగా ఉన్నది షీల. అతి మామూలుగా వచ్చి హలో లావణ్య అని చేయి పట్టుకుని పలకరించింది. ఆశ్చర్యంగా చూస్తూ పలకరించింది లావణ్య. ఆ చేతుల పట్టులో ఇద్దరికీ డాక్టర్ జీకే జ్ఞాపకాలు. ఇద్దరికీ కళ్ళు చెమర్చాయి. షీల డాక్టర్ జీకే హాస్పిటల్లో పెద్ద పోస్టులో ఉన్నదని తెలుసు లావణ్యకు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. రాధ కూడా చాలా తెలివిగా ఆవిడ గురించి ఇంట్లో మాట్లాడేది కాదు. కానీ ఎయిర్పోర్ట్లో వెళ్ళొస్తాను మేడం అని రాధ ఆమె కాళ్లకు దండం పెడుతుంటే వారి కౌగిలింతలో లావణ్యకు చాలా అర్థమైపోయింది. ఆమె రాధకు ఏమిటో. లావణ్యను ఒక కంట కనిపెడుతున్న భర్త ఉలిక్కిపడ్డాడు. భర్త, పిల్లలు, సంసారం, గృహిణి పదవి, గౌరవం. డాక్టర్ జీకే జ్ఞాపకాలతో కట్టుకుని అనేక వందల మందికి ఆశ్రయం ఇచ్చే ఇల్లు, ఆప్యాయత, వ్యక్తిత్వం రెండూ ఇవ్వగల స్తోమత ఏమిటి లేవు షీలాకు. ఉండడం అనే పదానికి చాలా అర్థాలున్నాయి. కానీ ఇవన్నీ లావణ్యకు అర్థమై ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయం ఆయనకు.
రాధ తోడికోడలొచ్చింది. రాధా, నిన్ను పోగొట్టుకున్న తర్వాత కానీ నువ్వేమిటో తెలియటం లేదు ఆ ఇంట్లో వాళ్ళకి. అయినా ఎప్పటికీ తెలియదులే. ఆ కబుర్లెందుకు ఇప్పుడు, వెళ్ళిరా, నన్ను మర్చిపోకు అని గట్టిగా కౌగిలించుకున్నది. గౌరీ వచ్చింది. మరొక షీలా మేడంగా తిరిగి రావాలి అన్నది. కృష్ణ రాలేదు. రాడు అని తెలుసు రాధకు. లావణ్యకు రాధ జీవితంలో తను పరాయిదాన్నేమో అని ఒకసారి భయం వేసింది. కుర్చీలో కూర్చుండిపోయింది. కోక్ తెచ్చి ఇచ్చాడు భర్త. ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు గటగటా చల్లని కోక్ తాగేస్తుంది లావణ్య. అయోమయంగా చూస్తూ ఆ బాటిల్ అందుకుంది భర్త నుండి. కృష్ణ దగ్గర నుంచి స్వీట్ ప్యాకెట్టు, హ్యాపీ జర్నీ కార్డు వచ్చాయి. వాటిని పదిలంగా బ్యాగ్లో పెట్టుకుని వెనక్కు చూస్తూ అందరికీ బాయ్ చెప్పి సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళిపోయింది రాధ. ఎందుకో ఆఖరిసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉండగా హడావిడిగా వస్తున్న రాజారావు కనిపించాడు. ఒక్క క్షణం ఆగి లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మెల్లిగా ఆ స్వీట్ ప్యాకెట్ తెరిచింది. తనకు చాలా ఇష్టమైన జీడిపప్పు పాకం. పెదనాన్నకు కూడా చాలా ఇష్టం. మరొక కవర్లో డాక్టర్ జీకే తనను పాపగా ఎత్తుకున్న ఫోటో, పాపగా ఉండగా ఎత్తుకున్న ఫోటో. ఒక్కసారి గుండెలకు హత్తుకొని ఏడ్చేసింది రాధ. థ్యాంక్ యూ కృష్ణ అనుకున్నది. ఆ తర్వాత అతడిచ్చిన లేత నీలం రంగు కవర్ విప్పింది. ఏవో పేపర్లు, పెదనాన్న డైరీలో నుంచి తీసుకున్న పేపర్లు. చేతుల్లో సన్నటి వణుకు, గుండెల్లో దడ. మంచినీళ్లు తాగి కళ్ళు మూసుకొని సీటుకు తల ఆనించి కాసేపు కూర్చుంది రాధ. మెల్లిగా చదవడం ప్రారంభించింది. హో ఖ్యాల్ కే కెహరా, ఆలోచన రేణువు సింధువై. ఇవాళ మళ్ళీ ఏదో పాత పరిచయమైన ఒక స్వాంతన అనుభవిస్తున్నాను. ఇది నా ఒంటరితనం నుంచి బయటకు ఎట్నుంచో తొంగి చూస్తోంది. దీనికి కారణం ఇది ఒంటరి జీవిత కథనమా, సిల్సిలా? ఒకసారి వచ్చిన దగ్గరతనం మళ్ళీ అందులో నుంచి ఆ జ్ఞాపకం నుంచి ప్రయాణం చేయాలంటే భయం. కానీ ఇదేనా సెల్ఫ్ ప్రిజర్వింగ్ ఇన్స్టింక్ట్? కానీ ఏమిటేమిటో జరిగిపోతున్నా అన్నీ జరగనట్లే, ఏమీ సంభవించనట్లే, నా ఆత్మ ఒకటే ఉన్నట్లు, అది కూడా రూపులేని ఉనికి. మరి ఎందుకింత భయం? ఏమిటి కాపాడుకోవాలన్న భయం? నన్నా? మీ హర్ మై సెల్ఫ్? చాలా విచిత్రమైన పేదరికం ఇది. అవును, ఎవరో ఉన్నారు. ఎవరి కోసమో ప్రతి క్షణం ఎదురుచూస్తున్నాను. నా కళ్ళకు నిరీక్షణే బలమా? చాలా దగ్గర ఉంటూ కనిపించదు. అయినా కనిపించడం అవసరమా? అసలు ఉండడం అన్నది చాలదా? అది చాలు అనిపిస్తే అదొక ఆలాపనగా మాత్రం ఆగిపోదే. ఖయాల్. అదే నిజం కాకపోతే నేను ఈ పరిస్థితుల్లో ఉండేవాణ్ణి కాదేమో. కానీ గమ్మత్తైన విషయం ఏమిటంటే అది నిజం అన్న భ్రాంతే నా ఈ పరిస్థితికి కారణం. భగవాన్, నేనేం చెయ్యను? నిజాన్ని ఆలింగనం చేసుకోగలనా? దాన్ని కేవలం ఆలోచనగా మార్చుకుని హిపోక్రటికల్గా జీవితం గడపనా? హర్జ్, జీవితానికి ఇంతకంటే వేదన ఇచ్చే హేళన ఉంటుందా? మౌనం. నుంచుండిపోయాను, స్తబ్దున్నై చూస్తూ ఉండిపోతున్నాను. ఎబిలిటీ టు స్పీక్, ఎబిలిటీ టు కన్వే. బలవంతంగా మౌనిని అయ్యాను. కొన్ని వేల సార్లు అన్నీ చెప్పేయాలనిపిస్తుంది. పదాలు లేకుండా, భాషారహితంగా అన్నీ చెప్పేయాలని ఉన్నది. ఎడారిలో మహోత్సవపు ప్రయాణం, కాందశీకుడి ఆలోచన ప్రయాణం. ఎడారి అనేది మానసిక స్థితి. ఒంటరితనం, చుట్టూ
అందరూ ఉన్న ఒంటరితనం. కానీ ఎడారిలో వర్షపు చినుకు రాదని తెలిసి నాటే పూల విత్తనాలు నా ఆలోచనలు. అవి నా గుండెల్లో తడిని ఆరనియ్యవు మరి. నాకు నిప్పచ్చరాన్ని మిగలవు. ఆలోచనలో సుసంపన్నుణ్ణి, సర్వం ఉన్నవాణ్ణి. కానీ ఈ ఖయాల్ మళ్ళీ ఆలోచనగా, భావనగానో అలాగే మిగిలిపోతుందన్న బెరుకు ఉన్నది నాలో. నా ఈ అసంపూర్ణమైన ఆలోచన రాధ ఈ బ్రహ్మాండమైన ఆకాశగంగా ప్రవాహంలో బిందువుగా మిగిలిపోవచ్చు కదా. జ్వలిస్తూ జలసింధువుగా మారి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తావెందుకు? చదవడం ఆపింది రాధ. అక్షరాల వెంట రాధ ఆలోచనలు, అక్షరాల మధ్య చిక్కుపడుతున్న అనుభవాలు, అర్ధాంతరంగా వెలుగులు చిమ్ముతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆనందానుభూతులు. కన్నీరు గంగా ప్రవాహంగా పోగొట్టుకోవడం, పొందడం, ఉండి పోగొట్టుకోవడం, లేనప్పుడు అనుభవం, వెలుగు నీడల పడుగు పేక. కృష్ణ రాసిన ఈ లేఖకు ప్రేరణ బ్రహ్మ అశోక్ హిందీలో రాసిన కవిత్వం అని అంటారు రచయిత్రి. ఆ అశోక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు రచయిత్రి. ఆస్ట్రేలియాలో కోర్సులో చేరింది రాధ. బుజ్జి అపార్ట్మెంట్ అందంగా పెట్టుకున్నది. అప్పుడప్పుడు స్కైప్లో అందరినీ పలకరిస్తూ ఉంటుంది. ఎక్కువసార్లు షీలా మేడంతో మాట్లాడాలనిపిస్తుంది. అడగని ప్రశ్నలకు చెప్పని జవాబులు ఆవిడొక్కరే ఇవ్వగలరు. నిట్టూరుస్తుంది రాధ. స్కైప్లో కృష్ణ వచ్చినప్పుడు అక్కడ యూనివర్సిటీ క్లాసెస్ చాలా కబుర్లు చెప్పింది రాధ. ఆమె వెనకాల గోడకు కృష్ణ ఇచ్చిన డాక్టర్ జీకే రాధను ఎత్తుకున్న ఫోటో, కృష్ణ ఉత్తరాలు, రాజారావు డెబిట్ కార్డు పిన్ చేసి ఉన్నాయి. అర్థమైనట్లు నవ్వాడు కృష్ణ. అది అర్థమైంది రాధకు. ఆ ఫోటో సరే, ఆ పేపర్లు నీకు ఇంపార్టెంట్ అంటున్నావు సరే, ఆ కార్డు ఎందుకే అన్నది లావణ్య. అన్నీ జీవితంలో భాగాలే కదమ్మా నవ్వుతోంది రాధ. మరొక మజిలీ అంతే. సమాప్తం. ఇక్కడితో జలంధర గారి అపురూపమైన రచన పున్నాగపూలు సంపూర్ణమైంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. మరో చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.